హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తుమ్మాలమ్మ క్లాసెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్లోని ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ స్కూల్ లెవెల్ వాళ్ళకి, కాలేజ్ లెవెల్ వాళ్ళకి, టెట్ మరియు డిఎస్సి ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో మనం ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్ మరియు డెఫినెట్ ఆర్టికల్ దా గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. అంటే వేటి ముందు మనం ఆర్టికల్స్ ఉపయోగించకూడదు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే బిఫోర్ నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే డైమండ్, గోల్డ్, కోల్. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే కోల్ ఈజ్ చీప్. కోల్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది మనకి మెటీరియల్ నౌన్ అవుతుంది. అందువల్ల మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ నేమ్స్ ఆఫ్ రిలేషన్స్, రిలేషన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్. సో వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. బిఫోర్ లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లాటిన్, ఫ్రెంచ్, సాంస్క్రిట్ ఎక్సెట్రా. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ఏ జనరల్ సెన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్గా పోవర్టీ, హానెస్టీ, నాలెడ్జ్, బ్రేవరీ, విజ్డమ్, ట్రూత్, లవ్, బ్యూటీ, హేట్రెడ్. వీటిని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే పావర్టీ ఈజ్ ఏ కర్స్. పావర్టీ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ కామన్ నౌన్స్ యూజ్డ్ ఇన్ దేర్ వైడెస్ట్ సెన్స్. కామన్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. మనకి కామన్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే షీ ఈజ్ నాట్ దట్ టైప్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ ఉమెన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే బిఫోర్ ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. సో కొలంబో అనేది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. అందువలన ఈ ప్రాపర్ నౌన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇన్ సర్టెన్ ఫ్రేసెస్ ద ఆర్టికల్ ఈజ్ ఒమిటెడ్. కొన్ని ఫ్రేసెస్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. అవి ఏంటంటే టు టేక్ రివెంజ్, టు టేక్ అఫెన్స్, టు సెండ్ వర్డ్, టు లీవ్ సిటీ. సో ఇటువంటి ఫ్రేసెస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ ద టూ కామన్ నౌన్స్ మ్యాన్ అండ్ ఉమెన్ వెన్ యూజ్డ్ ఫర్ మ్యాన్ కైండ్ ఆర్ ఉమెన్ కైండ్ యాజ్ ఎ హోల్. సో కామన్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించుకురాదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే మ్యాన్ ఈజ్ మార్టల్, ఉమెన్ ఈజ్ మ్యాన్స్ మేట్. సో మ్యాన్ ఈజ్ మార్టల్, మ్యాన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఉమెన్ ఈజ్ మ్యాన్స్ మేట్, ఉమెన్ అనే కామన్ నౌన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ టైటిల్స్ కమింగ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. సో ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే గురునానక్. ఈ ప్రాపర్ నౌన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే లార్డ్ కృష్ణ. సో లార్డ్ కృష్ణ అనే ప్రాపర్ నౌన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు.
నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ సర్టెన్ ఫ్రేజెస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ ఫాలోడ్ బై ఇట్స్ ఆబ్జెక్ట్. సో ప్రిపోజిషన్ నెక్స్ట్ కనుక మనకి ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఎట్ హోమ్, ఇన్ ఆఫీస్, ఎట్ సన్ రైజ్, బై నైట్, ఆన్ డిమాండ్, బై నేమ్, ఎట్ ఈజ్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో గేమ్స్ మరియు స్పోర్ట్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, బాస్కెట్బాల్, హాకీ. సో వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ మంత్స్, డేస్. సో మంత్స్ ముందు, డేస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎక్సెట్రా. నెక్స్ట్ డేస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఎక్సెట్రా. నెక్స్ట్ కనుక చూసినట్లయితే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, చర్చ్, టెంపుల్, కోర్ట్, స్కూల్, కాలేజ్, ప్రిజన్, ఆఫీస్, హాస్పిటల్, మార్కెట్, మాస్క్, కిచెన్, పార్క్. సో వీటిని కనుక మనం ప్రైమరీ పర్పస్లో ఉపయోగించినట్లయితే, అంటే జనరల్ పర్పస్లో కనుక ఉపయోగించినట్లయితే మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఐ గో టు స్కూల్ డైలీ. సో ఇది మనకి ప్రైమరీ పర్పస్ అవుతుంది. అందువల్ల స్కూల్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే షీ ఈజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్. హాస్పిటల్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. ఎందువల్ల అంటే ప్రైమరీ పర్పస్లో కానీ జనరల్ పర్పస్లో కానీ మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అది సెకండరీ పర్పస్ అయితే కనుక ఇక్కడ చూసినట్లయితే హీ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ హిస్ సిక్ ఫ్రెండ్. అతను హాస్పిటల్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అతని యొక్క ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాడు అనమాట. అంటే అటువంటి ప్రత్యేకమైన సందర్భాలలో సెకండరీ పర్పస్లో మనం ఖచ్చితంగా ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే షీ వెంట్ టు ద టెంపుల్ టు సీ ఇట్స్ బ్యూటీ. సో సెకండరీ పర్పస్లో మనం ఇక్కడ దాన్ని ఉపయోగించడం జరిగింది. షీ వెంట్ టు ద టెంపుల్ టు సీ ఇట్స్ బ్యూటీ. ఆమె టెంపుల్కి వెళ్ళింది ఆ టెంపుల్ యొక్క అందాన్ని చూడడానికి, అంటే శిల్పకళా నైపుణ్యాన్ని చూడడానికి వెళ్ళిందని అర్థం అనమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ మీల్స్, అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అటువంటి వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వి వెంట్ టు ఏ హోటల్ ఫర్ డిన్నర్. సో ఇక్కడ డిన్నర్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. కానీ ఇఫ్ ద మీల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పార్టీ ఆర్ ఏ ట్రీట్ వీ నీడ్ టు యూజ్ ద ఆర్టికల్. సో ఇటువంటి సందర్భంలో మాత్రం మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయవలసి ఉంటుంది. భాను ఇన్వైటెడ్ మీ టు ద డిన్నర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దేర్ మ్యారేజ్ డే. సో ఇటువంటి సందర్భంలో మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే డిడ్ యూ లైక్ ద డిన్నర్ విచ్ వాజ్ గివెన్ బై రఘు. సో అటువంటి సందర్భంలో మనం డిన్నర్ ముందు ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్. కలర్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే వైట్, బ్లూ, పింక్. సో వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయలేదు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే షీ లైక్స్ ఎల్లో శారీ. సో ఎల్లో అనే కలర్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే డిసీజెస్, వ్యాధుల పేర్ల ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ మనం క్యాన్సర్ ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించలేదు. కానీ ఇఫ్ ద డిసీజ్ ఈజ్ పాండమిక్ దెన్ వీ యూజ్ ద. సో పాండమిక్ డిసీజెస్ ముందు మనం దాన్ని యూజ్ చేయవలసి ఉంటుంది.
హీ డైడ్ ఆఫ్ ద ప్లేగ్, షీ డైడ్ ఆఫ్ ద కోవిడ్. అటువంటి సందర్భాల్లో మనం దా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హెడేక్, ఐ హ్యావ్ ఏ కోల్డ్. ఇటువంటి సందర్భాల్లో మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ ఆల్ డే, ఆల్ నైట్, ఆల్ వీక్, ఆల్ సమ్మర్, ఆల్ ఇయర్. సో ఇటువంటి వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇట్ ట్రైన్డ్ ఆల్ డే అంటే ఆల్ డే ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ సీజన్స్, స్ప్రింగ్, ఆటమ్, సమ్మర్, వింటర్, ఇటువంటి వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే స్ప్రింగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సీజన్. స్ప్రింగ్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయలేదు. నెక్స్ట్ చూసినట్లయితే వెహికల్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు, విచ్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ట్రావెలింగ్. ఓకే, బైక్, కార్, ట్రైన్, షిప్, వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే హీ కేమ్ బై బస్, హీ కేమ్ బై కార్, హీ కేమ్ బై ట్రైన్. సో ఇటువంటి వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, ఎక్సెట్రా. సో వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే బిఫోర్ మెటీరియల్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదని మనం తెలుసుకున్నాం. అయితే ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం మనం ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. అదేంటంటే షీ వోర్ ఏ కాటన్ శారీ, ద గోల్డ్ చైన్ ఈజ్ మైన్. సో ఎక్సెప్షనల్ కేసెస్లో మనం ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. యాక్చువల్గా మెటీరియల్ నౌన్ ముందు మనం ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే బిఫోర్ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం మనం ఆర్టికల్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ద బ్యూటీ ఆఫ్ దిస్ గర్ల్ ఈజ్ ప్రైజ్డ్. సో ఇక్కడ ఎక్సెప్షనల్ కేస్ కాబట్టి ఇక్కడ బ్యూటీ ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ద నాలెడ్జ్ ఆఫ్ రఘు ఈజ్ గ్రేట్. ఇక్కడ కూడా నాలెడ్జ్ ముందు మనం ద యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.